ఇవాళ అహ్మదాబాద్ స్టేడియంలో నరేంద్ర మోడీ స్టేడియంలో మనం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఫైనల్స్ జరగబోతుంది. సో నేను ఒక క్రికెట్ అభిమానిగా ఇండియా గెలవాలని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం విన్నింగ్ ఆర్ లూజింగ్ వాట్ ఎవర్ ఇట్, అది మనకి ఏ విధంగా అంటే ఒక పాఠంలా నేర్చుకోవాలి ఏదైనా సరే. అందుకు ఒక ఎగ్జాంపుల్గా జస్ప్రీత్ బుమ్రా, అతను మనకి సెమీఫైనల్లో ఒక మంచి ప్రదర్శన ఇవ్వబట్టి ఆ 253 చేజింగ్ ఆల్మోస్ట్ అయిపోయేది. అతని వల్లే, జస్ప్రీత్ బుమ్రా వల్లే గెలిచాం ఆల్మోస్ట్ మనం. అది కాకుండా ఇంకా ఓపెనింగ్లో అభిషేక్ శర్మ కొంచెం ఫామ్లో ఉంటే ఇంకా మెరుగైన రన్స్ వస్తాయి. అది కాకుండా సూర్యకుమార్ యాదవ్ కూడా అంతంత మాత్రమే ఆడుతున్నారు. అతను కూడా కొంచెం లీడ్ తీసుకొని టీంను కొంచెం ముందరకు పట్టుకెళ్తే ఈజీగా రన్స్ వస్తాయి. బ్యాటింగ్ ట్రాక్ అండ్ స్పిన్ సెకండ్ హాఫే ఎక్కువ ఉంటుంది దానికి గ్రౌండ్కి. సెకండ్ ఇన్నింగ్స్ ఎవరికైతే వస్తుందో అది మోస్ట్లీ విన్నింగ్ నాక్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకి సెకండ్ ఇన్నింగ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అహ్మదాబాద్లో. సో దాన్ని బట్టి ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటే మెరుగైన రిజల్ట్ వస్తుంది, బెటర్ రిజల్ట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం రన్స్ కూడా వాళ్ళ టీంలో వస్తే టీమ్ స్ట్రైఫర్ట్, ఫిన్నాలిన్ మంచి ఫామ్లో ఉన్నారు. వాళ్ళని మనం కట్టడి చేస్తే పవర్ ప్లేలో ఈజీగా మనం 150 రన్స్కి రెస్ట్రిక్ట్ చేయొచ్చు. సో అది మనకి ఈజీ టార్గెట్ అవుతుంది. ఇంకా బ్యాటింగ్ విషయంలో సంజు శాంసన్, యశన్ కిషన్, తిలక్ వర్మ వీళ్ళందరూ మంచి ఫామ్లో ఉన్నారు. డెత్కి వచ్చేసరికి శివం దూబే, హార్దిక్ పాండ్యా కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. సో దాన్ని బట్టి మనకి వాట్ ఎవర్ ఇట్, ఫస్ట్ బ్యాటింగ్ వచ్చినా సరే 200+ రన్స్ కొడితే మనకి చేజింగ్ వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయడానికి ఈజీ అవుతుంది, ఆపడానికి. కొంచెం వరుణ్ చక్రవర్తి కూడా కొంచెం ఎక్స్పెండెడ్గా ఉంటున్నాడు ఈ టోర్నమెంట్లో. తను కూడా కొంచెం ఎకానమీ మెయింటైన్ చేసి పవర్ ప్లేలో ఒకళ్ళ ఛాన్స్ వస్తే వికెట్లు తీస్తే అది మనకి హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అక్షర్ పటేల్ టూ గుడ్. అక్షర్ పటేల్ ఫీల్డింగ్ కానీ బౌలింగ్ కానీ రెండు చాలా బాగానే చేస్తున్నారు. ఆ పరంగా ఓకే. శివం దుబే ఆప్షనల్ బౌలింగ్గా పెట్టుకున్నారు, కానీ కొంచెం తను కూడా ఎక్స్పెండెడ్గానే ఉన్నాడు. అతను కూడా కొంచెం రెక్టిఫై చేసుకుంటే డెఫినెట్లీ ఇండియా విల్ విన్. రెండు టీములతో పోలిస్తే ఇండియానే టాప్లో ఉన్నది. ఎందుకంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆడుతుంది ఇండియా పిచ్చెస్లోనే. మనకి ఇండియా హోమ్ గ్రౌండ్ ఫేవర్గా ఉంటుంది ఎప్పుడు కూడా. సో దాన్ని మనం లీడ్ తీసుకోవచ్చు. అవతల వైపు వాళ్ళు నెగ్గే ఉన్నారు, కానీ మనకి హోమ్ అనేది కొంచెం మనకి ఎక్కువ ఇది ఇస్తుంది, రిజల్ట్ ఇస్తుంది హోమ్ అనేది. కాబట్టి మనం బెటర్గా ఉంటుంది, ఇండియానే టాప్లో ఉంటుంది. వాళ్ళ దాంట్లో మిచెల్ శాంట్నర్ ఒక్కడే మంచి బౌలింగ్ వేస్తున్నాడు. సో మిగతా అందరూ అంతంత మాత్రమే. ఫర్గూసన్ని కొంచెం ఫేస్ చేస్తే ఓకే. మ్యాట్ హెన్రీ వీళ్ళందరూ పర్లేదు, నాట్ బ్యాడ్. కానీ ఇండియాకి వచ్చేసరికి అక్షదీప్ సింగ్ ఆల్సో టూ గుడ్ బౌలింగ్. జస్ప్రీత్ బుమ్రా చాలా బాగా వేస్తున్నారు. హార్దిక్ పాండ్యా కూడా మంచి స్పెల్ వేసి కీలకమైన టైంలో వికెట్లు అందిస్తున్నారు. అవన్నీ మనకి గుడ్ సైనే. ఆ పరంగా ఇండియాయే టాప్లో ఉండదు. ఇండియా ఈజ్ ద బెస్ట్. ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటే బెటర్, బౌలింగ్ తీసుకుంటే టాస్ గెలిస్తే ఎవరు గెలుతున్నా బౌలింగే చేస్తారు. ఇండియా అయినా న్యూజిలాండ్ అయినా. మన బ్యాటింగ్ తీసుకున్నారనుకో, ఎంత టార్గెట్ 200+ కొడితే మనకి ఈజీ అవుతుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో డ్యూ కంపల్సరీగా వస్తుంది. ఎందుకంటే 8 o'clock మ్యాచ్ టుడే. దట్స్ వే ఆల్మోస్ట్ 11:30, 12 అంటే ఫస్ట్ ఇన్నింగ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 9:30 అలా ఉంటుంది. డ్యూ ఉంటుంది కంపల్సరీగా. దానికి మనకి కొంచెం ప్లాన్ చేసుకొని రన్స్ బోర్డు మీద పెడితే వాళ్ళు ప్రెజర్లోకి తీసుకెళ్ళచ్చు ఈజీగా. దాన్ని బట్టి టార్గెట్ని బట్టి ఏదైనా ఉంటుంది. ఇండియా ఆర్ న్యూజిలాండ్ వాట్ ఎవర్ ఇట్, ఎవరి బ్యాటింగ్ అనేది వదిలేయండి. దానికి ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ వచ్చినా పవర్ ప్లేలో యూస్ చేసుకుంటే మంచి రన్స్ వస్తాయి. ఎందుకంటే సెకండ్ హాఫ్ డ్యూ ఉంటుంది కాబట్టి వాళ్ళు దానికి తగ్గట్టుగానే ఆడతారు, రెండు టీంలు కూడా.